హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఎస్ఐఆర్ ఫామ్ సబ్మిషన్ స్టేటస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మనకి యాక్చువల్గా వాటర్ కార్డ్ది ఎస్ఐఆర్ది కొత్త ఫామ్ వచ్చింది కదా, అది మనం ఫిల్ చేసి సబ్మిట్ చేయడానికి జూలై 14th లాస్ట్ డే అని చెప్పి అన్నారు. జూలై 14th లోపు ఫిల్ చేసి మనం దానికి సబ్మిట్ చేయాలని చెప్పి అన్నారు. సో అది చాలామంది అందరూ చేశారు. సో అది సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని పైన ఆఫీసర్స్ వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే, మనం సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ నుంచి వాళ్ళు అఫీషియల్స్ ఏం చేస్తారంటే దాన్ని సబ్మిట్ చేస్తారు, డిజిటల్గా ఎన్రోల్ చేస్తారు. మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని చెక్ చేసి డిజిటల్గా ఎన్రోల్ చేస్తారు. ఇప్పుడు డిజిటల్గా ఎన్రోల్ చేశారా లేదా అది ఎలా చెక్ చేసుకోవాలి, మన ఓటర్ కార్డు యాక్టివ్లో ఉందా లేదా, దాని స్టేటస్ ఏంటి అనేది ఎలా చెక్ చేసుకోవాలో దాని గురించి మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఓటర్ ఐడి కార్డు స్టేటస్ అంటే ఎస్ఐఆర్ ఫామ్ స్టేటస్ సబ్మిషన్ స్టేటస్ ఏమిటి అనే దాని గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయకుండా మీరు వీడియోని నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అందరికీ తెలుసు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి ఎస్ఐఆర్ది, దీనికి సంబంధించి ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది 2002 ఫామ్తో లింక్ చేసి మొత్తం ఇప్పుడు దాన్ని మ్యాపింగ్ చేయడానికి చూస్తున్నారు. దీని గురించి ఎన్రోల్మెంట్ అనేది మీ ఓటర్ కార్డ్ స్టేటస్ని వాళ్ళకి ఒక ఫామ్ ఇచ్చారు కదా, ఆ ఫామ్ని మనం ఫిల్ చేసి జూలై 14th మనం సబ్మిట్ చేయాలని చెప్పి అన్నారు. మనం అందరూ సబ్మిట్ చేసాము. సో సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని డిజిటల్గా మనకి అప్లోడ్ చేశారా లేదా, ప్రాసెస్ చేశారా లేదా అనేది ఇప్పుడు చెప్తాను. సో యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు ప్రాసెస్ చేయలేదనుకోండి, మన ఓటర్ అనేది పోతుంది, మన ఓటర్ కార్డు అనేది ఇంకా దానికి మనకి ఎలిజిబిలిటీ ఉండదు, ఓటర్ అనేది పోతుంది అనమాట. సో ఓటర్ అనేది పోకుండా ఉండాలంటే మనం అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా లేదా, మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేసామా లేదా, డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత అది వాళ్ళు సబ్మిట్ చేస్తారా లేదా, అఫీషియల్గా డిజిటల్గా వాళ్ళు సబ్మిట్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు చూస్తాం. సో బిఎల్ఓ దాన్ని 14వ తారీఖుకి ఆన్లైన్ చేయాలి కదా, సో చేస్తారా లేదా అనేది ఇప్పుడు చెక్ చేసుకుందాం. అది ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఇలా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఈసీఐ నెట్ అని చెప్పి సెర్చ్ చేయండి. తర్వాత ఇలా వచ్చింది. సో ఓటర్ అని చెప్పింది కదా, సో ఫస్ట్ లింక్, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సి వచ్చింది. లాగిన్ అవ్వాలి అని అంటే దానికి మీకు మొబైల్ నెంబరు క్యాప్చా కోడ్ అడుగుతుంది. క్యాప్చా కోడ్ ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. దాంతో లాగిన్ అవ్వచ్చు అనమాట. రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది, అది జాయిన్ అయ్యి లాగిన్ అయిపోవచ్చు. ఎంటర్ చేసి ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి లాగిన్ అయిపోవచ్చు. సో ఇది హోమ్ పేజ్ అయితే ఈ రకంగా వచ్చింది కదా. తర్వాత లాగిన్ అయిన తర్వాత ఇలా వచ్చింది. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చెప్పేది, సో ఎస్ఐఆర్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్, మనం ఆల్రెడీ ఫామ్ ఇచ్చేసాం కాబట్టి బిఎల్ఓకి వాళ్ళు ఆన్లైన్ చేస్తారు. ఆల్రెడీ ఆన్లైన్ వాళ్ళు డిజిటల్గా ఆన్లైన్లో చేస్తే కనుక మనకి ఫిల్ ఆన్లైన్ ఫామ్ సెలెక్ట్ చేసినప్పుడు అది డిజిటల్ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా లేదని చూపిస్తుంది. అంటే సబ్మిట్ చేస్తే ఆల్రెడీ సక్సెస్ అని వచ్చింది. ఒకవేళ సబ్మిట్ చేయలేదనుకోండి మళ్ళీ ఒకరికి ఒక ఫామ్ కనిపించింది, డిజిటల్గా ఫామ్ కనిపించింది. ఆ ఫామ్ అనేదాన్ని మనం ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు నేను దానికి ఆప్షన్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఇప్పుడు. తర్వాత లాగిన్ చేయగానే మనకి ఈ రకంగా అడుగుతుంది, స్టేట్ అడుగుతుంది, తర్వాత ఎపిక్ నెంబర్ అడుగుతుంది. సో స్టేట్ ఏదైతే స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను స్టేట్ అనేది నేను సెలెక్ట్ చేశాను, ఆల్రెడీ ఏపీ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ పక్కన ఏపీ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఎపిక్ నెంబర్ అని అడుగుతుంది కదా, ఎంటర్ ఎపిక్ నెంబర్ని 2026 అని చెప్పాను కదా. ఇప్పుడు ఎపిక్ నెంబర్ ఒకటి వస్తారు కదా, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సెర్చ్ ప్రెస్ చేయాలి. స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఎపిక్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇలా ఆప్షన్స్ అనేది చూపించింది. స్టేట్ సెలెక్ట్ చేసినప్పుడు సెలెక్ట్ చేసిన తర్వాత ఎపిక్ నెంబర్ని ఎంటర్ చేసి సెర్చ్ ప్రెస్ చేయండి. సో నేను సబ్మిట్ చేసిన తర్వాత చూడండి, యువర్ ఫామ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్, ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ అని చెప్పి వచ్చింది. సో అంటే నా ఫామ్ అనేది సబ్మిట్ అయిపోయింది అనమాట. ఈ ఫామ్ సబ్మిట్ అయింది కాబట్టి యువర్ ఫామ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ సబ్మిటెడ్ అని చెప్పొచ్చింది. ఒకవేళ మనకి సబ్మిట్ అవ్వలేదు అనుకోండి, మీ ఫామ్ ఇంకా సబ్మిట్ అవ్వలేదు, మీరు బిఎల్ఓని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పొచ్చింది. సో ఫామ్ అనేది మళ్ళీ మనం ఫిల్ చేసి వాళ్ళు చేస్తారన్నమాట. అది మనం వాళ్ళు కాంటాక్ట్ అయినట్లయితే, ఆ బిఎల్ఓని మనం కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు ఫిల్ చేసి మళ్ళీ డిజిటల్గా ఎన్రోల్ చేస్తారనమాట ఆన్లైన్లో. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ రకంగా మీరు
ఎస్ఐఆర్ స్టేటస్ని, ఎస్ఐఆర్ సబ్మిషన్ స్టేటస్ని చెక్ చేసుకునే ప్రాసెస్ కంప్లీట్గా ఇది అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.